అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఆదిపు స్తంభం గ్రంథంలోని మరొక చాప్టర్ని చూద్దాం. నేను మీ మార్కు బాబు. దీని యొక్క గ్రంథకర్త అపోస్తలుల దగ్గర రంజిత్ తోఫిర్ గారు. సిద్ధాంతం అంటే అనవసర రాద్ధాంతమా? సిద్ధాంతం అనే మాట ఈ తరం క్రైస్తవులకు ఒక చెడ్డ మాటలా కనిపిస్తుంది. ప్రత్యక్షత దేవదర్శనం లేని బోధకులు వాళ్ళను అలా తయారు చేశారు. సిద్ధాంత రాద్ధాంతాల కారణంగానే ఈనాడు క్రీస్తు సంఘం ఇలా ముక్క చెక్కలైపోయిందని చాలామంది విశ్వాసులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధాంతాలు మనకు అక్కరలేదు, క్రీస్తును మనం కలిగి ఉంటే చాలు, సిద్ధాంతాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్లవు అంటూ బోధకులు ప్రసంగాలు చేసేస్తున్నారు, పాటలు రాసేస్తున్నారు. వాటిని విని విశ్వాసులు ఆహా ఎంత గొప్ప సత్యమని పరవశించిపోతున్నారు. ఇదంతా శుద్ధ తెలివి తక్కువ వ్యవహారం తప్ప మరేమీ కాదు. సరైన గురువు దగ్గర శుశ్రూష చేసి పెరగకుండా తమంతట తామే పెద్దవాళ్ళైపోయి బోధకులు, సంఘ నాయకులు, సంస్థల అధిపతులు అయిపోతే ఇలాగే అఘోరిస్తుంది వ్యవహారం. సకల జనులు గ్రహించండి, సిద్ధాంతం అంటే మరేమిటో కాదు, సత్యం అంటే ఇది, ఫలానా విషయంలో బైబిల్ చెప్పేది ఇది అని స్పష్టీకరించి స్థిరపరచడమే సిద్ధాంతం. సిద్ధాంతం అక్కర లేదనే వాళ్ళను నేను ప్రశ్నిస్తున్నాను. యెహోవా సాక్షులు మీ దగ్గరికి వచ్చి యేసు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అన్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు ఏమైనా చెప్పుకొని మనకెందుకని ఊరుకుంటారా? అసలు యేసు దేవుడే కాదనడం చాలా తీవ్రమైన విషయం కదా. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమైతే మిగతా క్రైస్తవ సంఘాలని చాలా ఘోరమైన తప్పు చేస్తున్నాయన్నమాట. దేవుడు కాని వాడిని దేవునిగా ఆరాధించడం ఘోర పాపమే కదా. అలా కాకుండా యెహోవా సాక్షులు చెప్పింది అసత్యమైతే, యేసు నిజంగా దేవుడే అయితే యెహోవా సాక్షులు చాలా ఘోరమైన ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు నరకపాత్రమైన పాపం చేస్తున్నారు. అందుచేత మనం ఆ బోధను పట్టించుకోకుండా వదిలేసి ఊరుకోలేము. ఆ బోధ సంగతి అటో ఇటో తేల్చేయాలి. మీరేం చేస్తారు? యేసు దేవుడు కాకపోవడం ఏమిటి? బైబిల్లోని ఫలానా వచనాలను బట్టి, ఫలానా తార్కిక కారణాలను బట్టి యేసు దేవుడని మనం నమ్మడమే సమంజసం అని మీరు వాదిస్తారా? అలా సత్యాన్ని నిరూపించడమే సిద్ధాంతం. సిద్ధాంతం అనే మాటను అనవసరంగా ద్వేషించకండి. సిద్ధాంతం అంటే ఏమిటో తెలుసా మీకు? స్పష్టంగా నిరూపించబడిన సత్యమే సిద్ధాంతం. డాక్ట్రిన్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ ప్రూవెన్. ఆ విధంగా ఆదిమ అపోస్తలులు మన కోసం, అన్ని తరాలలోని క్రైస్తవ విశ్వాసుల కోసం సత్యాన్ని బోధించారు, నిర్వచించారు, స్థాపించారు. మనం ఈ విషయాన్ని ఇలాగే నమ్మాలి అని స్థిరపరిచారు. అలా అపోస్తలుల చేత స్థిరపరచబడిన బోధలే మనకు సార్వత్రిక క్రీస్తు సంఘానికి పునాదులు. సిద్ధాంతం అనే మాట వినగానే చాలామంది చిరాకు పడుతూ ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? సిద్ధాంతం విషయంలో సత్యాన్ని గ్రహించాలన్నా, నిరూపించాలన్నా దానికి చాలా జ్ఞానము, తర్కము అవసరమవుతాయి. అంత జ్ఞానం, తర్కం కలిగిన వాళ్ళు సమాజంలో చాలా తక్కువగా ఉంటారు. పౌలు, స్టెఫెను, అపోల్లో వంటి అరుదైన వ్యక్తులు మాత్రమే సిద్ధాంత విషయాలలో తర్కించగలరు, సత్యాన్ని నిరూపించగలరు, దేవుని వాక్యానికి న్యాయం చేయగలరు. పేతురు, యోహాను లాంటి వారు నమ్మకమైన దైవ సేవకులే అయినా సిద్ధాంతాన్ని వారు నిరూపించలేరు. అది పౌలుకు మాత్రమే అప్పగించబడిన పరిచర్య. సరిగ్గా ఇదే కారణాన్ని బట్టి దైవజనుల్లోనూ, విశ్వాసులలోనూ అత్యధిక సంఖ్యాకులు సిద్ధాంతం అనే మాటను ద్వేషిస్తున్నారు. ఈ యొక్క చాప్టర్ ముగిసింది. మరొక నూతన చాప్టర్తో మళ్ళీ రేపటి దినం కలుసుకుందాం. ఇంతకుముందు ఉన్నటువంటి చాప్టర్స్ని, వీడియోస్ని తప్పక చూడండి. ఒకవేళ మీరు ఈరోజే కొత్తగా ఈ యొక్క వీడియోస్ని, ఛానల్ని చూస్తున్నట్లయితే, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారందరికీ, విశ్వాసులకు, చర్చ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్ కింద తప్పక తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.